మోరెంతమ్మా? 50 రూపాయలు సారు. సరే, ఒక 3 మూరలు ఇవ్వు. కాదు కాదు కాదు, 5 మూరలు ఇవ్వు. ఏంటి వకీల్ సాబ్ నా గురించి పువ్వులు తీసుకుంటున్నారా? ఎవరు సార్, మీ మేడమా? అవును, తను నా భార్య. ఈడు జోడు బాగుంది సార్. జంట చాలా చూడముచ్చటగా ఉంది సారు. థ్యాంక్ యూ అమ్మా. డౌటే లేదు, వకీల్ సాబ్లో చాలా తేడా వచ్చింది. ఇన్ని మూరలు తీసుకుంటున్నారు, మీ ఆవిడ కోసమా సార్? అవునమ్మా, ఫస్ట్ టైం తన కోసం పూలు కొన్నాను, అందుకనే ఇన్ని మూరలు తీసుకుంటున్నాను. పెళ్ళమంటే ఎంత ప్రేమ సారు మీకు? హలో అమ్మ, నేనమ్మ స్వాతిని. స్వాతి, చెప్పు స్వాతి. మీరు చెప్పినట్టే మీ అక్కని చంపాలని అనుకున్న వాణ్ణి ట్రాప్ చేసి పిలిపించానమ్మా. వాడు బండి మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నాడమ్మా. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు. సరే, వాడి పేరేంటో తెలుసా? వాడి పేరు బాలు అంటమ్మా. సరే, వాడి ఫోటో ఏమైనా ఉందా? సరేనమ్మా, ఇప్పుడే పంపిస్తాను. అమ్మ దుర్మార్గుడా, నువ్వు ఆ సత్య కలిసి మా అక్క అడ్డు తొలగించుకుందాం అనుకున్నారన్నమాట. చెప్తాను మీ సంగతి. లేదు, ఇప్పుడు ఈ విషయం వకీల్ సాబ్కి కూడా చెప్తే సత్య గురించి మొత్తం బయటపడుతుంది. అదే జరిగితే బావగారు రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిపోతుంది. అదే కనుక జరిగితే బావగారికి ఇచ్చిన మాటని తప్పిందన్నవుతాను. వకీల్ సాబ్, ఏం జరిగిందంటే అసలు నేను చెప్పేది ఒకసారి వినండి. ఇంకా నీ మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూడకు పున్నమి. నేను మిమ్మల్ని మోసం చేయలేదండి. చాలు, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది చేసింది చాలు. నేను మారిపోయాను పున్నమి. నీకోసం నన్ను నేను మార్చుకున్నాను పున్నమి. నా మనసులో ఉన్న ప్రేమని చంపేసి నా గుండెల మీద జాబిల్లి అన్న పేరుని చెరిపేసి దాని స్థానంలో నీ పేరు రాసుకున్నాను పున్నమి. కానీ నువ్వేం చేశావు? నా నమ్మకాన్ని అవహేళన చేశావు. నాకు తెలియకుండా ఎన్నో నిజాలు దాచి నా గుండెని గాయం చేశావు. వకీల్ సాబ్, మీరింత బాధపడతారని నేను అస్సలు అనుకోలేదు. నిజానికి నేనే మోసం చేయలేదు వకీల్ సాబ్. వద్దు పున్నమి, వద్దు. నువ్వు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటే ప్రేమంటేనే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు చంపేశావు పున్నమి, చంపేశావు. నిజాలు నా దగ్గర దాచి నన్ను మోసం చేశావు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు వకీల్ సాబ్. నేను ఏ నిజాలు మీ దగ్గర దాయలేదు. నిజమా? నిజమా? నువ్వు నా దగ్గర ఏ నిజం దాయలేదా?
అయితే నీ ఫ్రెండ్ని కలవడానికి అని చెప్పి ఎవరిని కలవడానికి వెళ్ళావు? చెప్పు పున్నమి. నాకు కావాల్సింది సమాధానం మాత్రమే, మౌనం కాదు. చెప్పు పున్నమి, నిజంగా నువ్వు వెళ్ళింది నీ ఫ్రెండ్ని కలవడానికే అయితే నేనొచ్చిన చోట నీ ఫ్రెండ్ ఎందుకు లేదు? ఎందుకు నీ ఫ్రెండ్ నాకు పరిచయం చేయలేదు? ఈ రోజు నుంచి భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో ఉంటున్నా నీ జీవితం నీది, నా జీవితం నాది, అంతే. శబాష్ శబాష్ రా, సూపర్, మంచి నిర్ణయం తీసుకున్నావు. అన్నయ్య, అది మొత్తం విన్నాన్రా. నిన్ను నమ్మి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి నిన్ను కాపాడడం కోసం ఇష్టం లేకపోయినా నీతో తాళి కట్టించుకొని ఈ ఇంటి కోడలిగా ఇష్టం లేని మనుషుల మధ్య ఎన్నో కష్టాలు పడుతూ బ్రతుకుతున్న ఈ సీతమ్మని అనుమానించడానికి అసలు నీకు నోరెలా వచ్చిందిరా? అన్నయ్య, అది అవునరా, ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటేనే కానీ ఇలాంటి భార్య దొరకదు.